చిన్నారి చందమామ కథల్లోకి స్వాగతం. ఈరోజు మనం చెప్పుకోబోతున్న కథ కార్తీక మాసానికి సంబంధించిన ఒక అద్భుతమైన కథ. ఈ మాసం అంటే శివుడికి ప్రియమైన సమయం. దీపం వెలిగిస్తాం, నీటి తులసి పూజలు చేస్తాం. కానీ ఒక ప్రశ్న, దీపం వెలిగించేది మనమా లేక అది మనలో ఉన్న శివుడా? అది తెలుసుకుందాం. ఈ కథలో దీపం ఎవరిది, శివుడిదా లేక మనదే? గోదావరి తీరం పక్కన ఒక చిన్న ఊరు, దీపాలపల్లి. ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో ఊరంతా దీపాలతో మెరిసిపోతుంది. ఆ ఊరిలో ఒక చిన్న అమ్మాయి ఆరాధ్య, వయసు 8 ఏళ్ళు. ఆమె తండ్రి శివాలయ పూజారి, తల్లి దీపోత్సవం నిర్వహించే మహిళా సమితిలో ఉంది. ఆరాధ్యకు దీపాలు అంటే చాలా ఇష్టం. కానీ ఆమెకు ఒక సందేహం ఎప్పటి నుంచో ఉంది. ఇంతమంది దీపాలు వెలిగిస్తారు, కానీ శివుడు ఒక్కదానికి మాత్రమే ఆశీర్వాదం ఇస్తాడా అని. ఒకరోజు ఆరాధ్య తన తండ్రిని అడిగింది, నాన్న, మనం దీపం వెలిగిస్తే శివుడు నిజంగా చూస్తాడా అని. తండ్రి చిరునవ్వుతో అన్నాడు, శివుడు వెలుగు చూడ్డు, చీకటిని దూరం చేస్తాడు. మనం వెలిగించేది ఆయనలోని వెలుగుని. అది విని ఆరాధ్య చిన్నగా తలూపి ఆలోచించసాగింది. ఆ రాత్రి ఆరాధ్య గుడి వెనుకనున్న పెద్ద వృక్షం కింద దీపం పెట్టింది. చల్లని గాలి, వర్షపు వాసన, తులసి సువాసన. ఒక్కసారిగా దీపం జ్వాల మెల్లగా వంగి శివలింగంపై కాంతి పడింది. అది ఏం బాబోయ్, దీపం నాతో మాట్లాడుతుందేమో అని ఆమె మెల్లగా అంది. అప్పుడే ఒక శాంతమైన గాల్లో, బాలిక, వెలుగు ఎవరిది అని అడిగావు కదా, ఆ వెలుగు నీలోనే ఉంది. ఆరాధ్య తడబడుతూ చుట్టూ చూసింది. గుడి పక్కనున్న లింగం నుండి ఆ గళం వినిపిస్తోంది. శివుడా, నిజంగా నువ్వేనా అని అడిగింది. నేను రూపం కాదు, భావం. నువ్వు వెలిగించే దీపం నన్ను కాకుండా నీలోని భయాన్ని, అనుమానాన్ని వెలిగిస్తుంది. ఆరాధ్య మౌనంగా చేతులు జోడించింది. మరుసటి రోజు భారీ వర్షం వల్ల గ్రామంలో విద్యుత్తు పోయింది. గుడిలోని ప్రధాన దీపం కూడా ఆరిపోయింది. అందరూ భయపడిపోయారు. దీపాలు లేకుండా దీపోత్సవం జరగదని. ఆరాధ్య చిన్న చిలుక పెట్టెలో తీసుకెళ్లిన పత్తి నూనె దీపం తీసి మెల్లగా వెలిగించింది. ఆ ఒక్క దీపం నుంచి గ్రామంలోని అన్ని దీపాలు వెలిగించబడ్డాయి. పూజారి అన్నాడు, చిన్నారి, దీపం నుంచే నేటి దీపోత్సవం వెలిగింది. ఆరాధ్య మెల్లగా చిరునవ్వు చిందించింది. శివుడు చెప్పాడు నాన్న, వెలుగు మనలో నుండే వస్తుందట అనింది ఆరాధ్య. ఆ రాత్రి ఆరాధ్య స్వప్నంలో శివుడు ప్రత్యక్షమయ్యాడు. ఆయన జటాలో చంద్రుడు వెలుగుతూ కన్నుల్లో ఆరాధ్య దీపం కాంతి ప్రతిబింబమైంది. నీవు వెలిగించినది నూనె కాదు, విశ్వాసం. ప్రతి దీపం వెనుక ఉన్న ప్రేమే నా రూపం అన్నారు శివుడు. ఉదయం ఆరాధ్య తల్లి చెప్పింది, నిన్న రాత్రి నీ చిన్న దీపం కాంతి గుడిపై గోడలపై ఓం రూపం వేసిందట. ఆరాధ్య మెల్లగా అనింది, అది శివుడి చిరునవ్వు అని. కథ చివరిగా ఆరాధ్య పాఠశాలలో పిల్లలకి చెబుతుంది, దీపం వెలిగించండి, కానీ మనసులో చీకటిని తొలగించడానికి. శివుడు బయట కంటే మనలో ఎక్కువగా ఉంటాడు అని. అయితే దీపం వెలిగించేటప్పుడు శివుడు మనలో ఉంటాడా? అవును బుజ్జులు, ప్రతి దీపం మనలోని శివానుభూతిని వెలిగిస్తుంది. కాబట్టి దీపం పెట్టేటప్పుడు మనలోని మంచితనం వెలిగించాలి. అయితే నేను నా గదిలో దీపం పెట్టా, శివుడికి ధన్యవాదం చెప్తా. ఇదే కార్తీక మాసం మహిమ. దీపం ఎవరిది, శివుడిదా లేక మందా? ఈ ప్రశ్నే మన జీవితానికి జ్యోతి.